హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మార్నింగ్ టైం అనమాట. అమ్మ ఈరోజైతే నాకు ఇష్టమైన ఉప్మా అయితే ప్రిపేర్ చేసింది. సో మార్నింగ్ టైం, అందులో చలికాలం కదా, వేడి వేడిగా ఉప్మా తింటే భలే టేస్ట్ అయితే ఉంటుంది. నార్మల్‌గా అయితే ఏ చట్నీతో అయినా తినొచ్చు. బట్ పల్లీ చట్నీ అయితే భలే ఉంటుందనమాట. ఇక మా అమ్మ అయితే పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తుంది ఇక్కడ. సో ఉప్మా కాంబినేషన్‌కి పల్లీ చట్నీ బావుంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. సో టేస్టీగా అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంటి ముందు చెట్టుకి 4 బెండకాయలు దొరికాయన్నమాట. ఇవి వచ్చేసి లేతగానే ఉన్నాయి. మా మున్నాగాడి స్కూల్ టైం అవుతుంది. సో వాడి కోసం అయితే బెండకాయ కూర అయితే ఇక్కడైతే చేస్తుందనమాట. పల్లీలేసి చేస్తుంది, బాగుంటుంది టేస్ట్. ఇక మా మున్నాగాడు లేచి అయితే మంచిగా పొయ్యి దగ్గర అయితే కూర్చున్నాడు. మార్నింగ్ ఇది రొటీన్ అనమాట. మా మున్నాగాడు లేవటం, పొయ్యి దగ్గర కాసేపు కూర్చోవడం. సో బ్రష్ చేయడం దగ్గర కొంచెం లేట్ చేస్తూ ఉంటాడనమాట. ఆ టైంలో ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉంటాడు. సో పొయ్యి దగ్గర కూర్చొని మంట పెట్టడం అనమాట మార్నింగ్ టైం మరి చేసేది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ టైంలో మా ఇంటి ముందు చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఎక్కువ ప్లేస్ ఉంది కదా, సో మంచిగా అనిపిస్తుంది అనమాట. మార్నింగే చూడంగానే ఎటు చూసినా మంచిగా చెట్లు కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఎంత మంచిగా ఉంది. ఎక్కువ ప్లేస్ ఉంటుందన్నమాట మా ఇంటి ముందు. సో అందుకని కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది. మా ఇంటి వెనకైతే చిక్కుడు తీగ చూడండి ఎంత మంచిగా అయితే ఉందో ఇక్కడ. సో మొత్తం మంచిగా పాగాలి అనేసి అటు ఇటు అయితే కర్రలు పెట్టయితే ఉంచేసాడనమాట యేసు. సో అవి ఇవి మండలు అవన్నీ పెట్టయితే అక్కడైతే పాతైతే ఉంచేశాడు. సో మంచిగా పాకింది, మంచిగా అయితే ఉందన్నమాట. ఇంకా చూడాలి కాయలు కాసే టయానికి ఎట్లయిపోతుందో. మొత్తం చిక్కుడు తీగ రోగాలు అయితే వస్తున్నాయి అన్నమాట. మరి ఏమవుతుందో. ఇక నెక్స్ట్ వచ్చేసి మా నాన్న ఇప్పుడే పొలం నుంచి అయితే ఇంటికైతే వచ్చేసారు. మా మున్నాగాడు మా నాన్నతో చెప్తున్నాడు అనమాట. సో ఇక ఎర్లీ మార్నింగే పుణ్య తాతయ్య వచ్చేసి 6:30కి అలా అయితే వస్తూ ఉంటాడు. ఫస్ట్ మా ఇంటి నుంచి స్టార్ట్ చేస్తాడు కదా బట్టలు ఉతకడం కూడా అయిపోయింది. ఇక్కడైతే ఆరేస్తున్నాడు అనమాట. సో మా ఇంటి ముందు కోళ్ళు చూడండి ఇప్పుడే ఇక్కడ అవన్నీ తినేసి అయితే వెళ్ళాయన్నమాట. ఎర్లీ మార్నింగ్ టైంలో ఏంటంటే ఇక్కడ గింజలు వేస్తారు, బియ్యం కానీ లేకపోతే మిగిలిన అన్నం. సో అది ఏం వేసినా కూడా తినైతే మంచిగా అయితే దొడ్లోకి వెళ్తాయి అన్నమాట. వెనక ప్లేస్ ఉంది కదా, అక్కడికైతే వెళ్తాయి. ఇక్కడ ఏంటంటే కోడి పుంజుని ఎందుకు మేము మూసించామంటే, కప్పెట్టామంటే అవి పొడుచుకుంటున్నాయి అన్నమాట. ఇక అందుకనేసి రెండిటిలో ఒకదాన్ని అయితే ఇలా కప్పెట్టి అయితే ఉంచేసామన్నమాట. ఇక వేడివేడిగా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. పల్లి చట్నీ కూడా మంచిగా నూరైతే ఉంచేసింది. ఏంటంటే కొంచెం కారం తక్కువ అయింది. సో కారం స్పైసీగా ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఏ చట్నీ అయినా సరే మా అమ్మ కారం కొంచెం తక్కువగా వేసింది. సో తినేసాను, మంచిగా అయితే అనిపించేసింది. సో వేడివేడిగా ఉప్మా అలాగే పల్లి చట్నీ అనమాట. ఇక కొంచెం తిన్న తర్వాత కొంచెం టైం తీసుకొని బాబుకి పాలివ్వాలి కదా, ఇక అందుకోసం రస్క్ అలాగే చాయ్ అయితే తినేస్తున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది. థ్యాంక్ యూ.